హలో అండి. మేము అరుణాచలం వెళ్ళినప్పుడైతే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళాము. రమణ మహర్షి ఆశ్రమం నుంచి పైకి స్కందాశ్రమం ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి మేము పైకి అయితే వెళ్తున్నాము. కానీ మా బ్యాడ్ లక్, రమణ మహర్షి ఆశ్రమంకి కొంచెం టైం 6 వరకు ఉంటుందంట, కానీ స్కందాశ్రమానికి అయితే 4 వరకే ఉంటుందంట. 4 తర్వాత క్లోజ్ చేస్తారంట. మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ చేశారు. కానీ ఇంకా రమణ మహర్షి ఆశ్రమం నుంచి స్కందాశ్రమంకి వెళ్ళే మధ్యలో అయితే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అది చూడడం కోసమని ఇంకా మేమైతే పైకి వెళ్ళాము. పైకి వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే ఒక అతను ఉన్నాడు. అతను ధ్యానం చేస్తూ కూర్చున్నాడు, చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మేము ఇంకా అక్కడైతే సైలెంట్గా డిస్టర్బ్ చేయకుండా కామ్గా అయితే పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళే దారిలో అయితే ఫ్రూట్ జ్యూస్ అట్లయితే పెడుతుంటారు. వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పైకి వెళ్ళేవి అయితే ఇదే చాలా కష్టంగా ఉంటుంది. పైకి ఎక్కడం అయితే కొంచెం అలిపిరి ఉంటుంది. కొంచెం ఏజ్ వాళ్ళు అయితే ఎక్కకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసి. అయితే వెళ్ళే దారిలో అయితే ఇంకా ఒక అతను అయితే విగ్రహాలు చెక్కుతూ కనిపించాడు. నేను పట్టుకున్న విగ్రహాలు అయితే అతను ఆయన చేతితో చెక్కాడంట. అసలు భలే చెక్కాడు, ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి. బుల్లి గబ్బిలాలు చూడడానికి భలే ఉన్నాయి అసలు. ఇంకా చాలానే చెక్కాడు, బాగున్నాయి. ఇవైతే చూడడానికి మంచిగా అనిపించినాయి. ఇంకా అవి చూస్తూ పైకి అయితే వెళ్ళాము. చెప్పాను కదా వ్యూ పాయింట్ ఇక్కడ బాగుంటుందని. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో. కింద టెంపుల్ మొత్తం కనిపిస్తుందో, టెంపుల్తో సహా ఊరు మొత్తం కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వ్యూ పాయింట్ కోసం అయితే మేము వచ్చాము చూడడానికి. గుడి క్లోజ్ ఉన్నా సరే ఇది చూడాలని చెప్పేసి అయితే. కానీ ఇంతసేపు నడిచిన అలిపిరి మొత్తం అయితే పోయింది చూడగానే. ఎంత బాగుందో చూడండి. మీకు ఒకటి చెప్తాను, ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత రిస్క్గా ఉందో. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అయితే రిస్క్ తీసుకొని మరి ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. కొంచెం దూరం నుంచి చూసినా అదే ఫోటో వస్తుంది, దగ్గర నుంచి అయినా అదే ఫోటో వస్తుంది. కానీ జీవితం అనేది పోతే అయితే రాదు కదా. సో వీడియోలు తీసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అండి, దూరం నుంచే తీసుకోండి. మరి దగ్గరికి వెళ్తే కొండలో జారిననుకో ప్రాబ్లం అవుతుంది. ఈ వ్యూ పాయింట్ కాంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే స్కందాశ్రమం ఉంటుంది. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే క్లోజింగ్ టైం ఇప్పుడు. ఈ వ్యూ పాయింట్ అండ్ స్కందాశ్రమం చూడాలంటే టైమింగ్స్ ఉంటాయి. 4 లోపు స్కందాశ్రమం క్లోజ్ అవుతుంది. ఇంత పైకి వచ్చి మేము ఆశ్రమం చూడకుండా కిందికి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం 2:30, 3 అట్లా స్టార్ట్ అవ్వండి. పైకి వెళ్ళేసరికి 4 అవుతుంది. ఇంకా స్కందాశ్రమం కూడా చూసుకొని రిటర్న్ అవ్వచ్చు కిందికి అయితే. మేము కిందికి వచ్చేటప్పుడు అయితే కొద్దిసేపు అయితే ధ్యానం చేసి ఇంకా ఒక 1/2 గంట 20 నిమిషాలు అయితే రిలాక్స్ అయ్యి తర్వాత అయితే కిందికి అయితే వచ్చేసాము.